సేలం డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి సేలం డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక ల్యాండ్ పార్సెల్ చూస్తున్నాము. దీంట్లో ఈ లవ్ సింబల్ ఏదైతే ఉందో దిస్ ఇస్ రుద్నూర్ రోడ్ అనేది. అండ్ ఈ రోడ్‌లో ఈ మెయిన్ రోడ్‌కి ఇది ఒక కంటైనర్ వేసున్న సైట్ అండి ఇది. దీంట్లో డ్రాగన్ ఫ్రూట్ కల్టివేట్ అవుతా ఉంది ప్రెజెంట్. ఇక్కడ మనకి ఈ మెయిన్ రోడ్డుకి ఒక 7 ఏకర్స్ ఉంది. మీకు కావాలంటే ఇంకొంచెం ప్రొక్యూర్ చేసి కూడా ఇవ్వగలుగుతాము. ఇది మెయిన్ రోడ్ నుంచి 7 ఏకర్స్ లోపలికి మీరు చూస్తే ఇలా వస్తుంది. ఈ రోడ్డు మీరు వెనక్కి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ ఇది చించోలి హైవేకి సేడం చించోలి హైవే మీద ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొంచెం వెనక్కి వస్తే సుర్వార్ విలేజ్. ఆ విలేజ్ దాటంగానే ఇక్కడ మనకి కగిన రివర్ అని చెప్పేసి ఒక రివర్ పాస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ రివర్ దగ్గర కూడా మనకి ఇంకొక ల్యాండ్ పార్సిల్ ఉంది. ఇక్కడ వచ్చేసేసి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కాచూర్ విలేజ్ కి బెబిలి విలేజ్ కి ఈ కనెక్టింగ్ ఏదైతే ఉందో ఈ రివర్ పైన ఉన్నటువంటి డ్యామ్ ఇది. ఈ డ్యామ్ ఎప్పుడు కగిన రివర్ డ్యామ్. ఇది 365 డేస్ వాటర్ నిల్వ ఉంటుంది. ఎక్సెప్ట్ వర్షాకాలంలో మిగతా అన్ని రోజుల్లో డ్యామ్ ఫ్లో చేసి ఉంటుంది. ఈవెన్ సమ్మర్ వింటర్ ఇప్పుడున్న కరెంట్ సమ్మర్ లో కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మనం అనుకుంటున్నటువంటి ఇంకొక బిట్ ఈ ల్యాండ్ ఆనుకొని ఈ నదిని ఆనుకొని ఉన్నటువంటి ఈ ల్యాండ్ పార్సల్ ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా మనం చుట్టూ ఫెన్సింగ్ అంతా వేసేసేసి అండ్ ఇక్కడ ఒక 10,000 పోల్స్ కూడా మనం పోయించాము. ఆ పోల్స్ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేట్ చేద్దాం అని చెప్పేసి అనుకో దానికోసం అని చెప్పేసి ఇంకా చేయాల్సినటువంటివి ఉన్నాయి. అండ్ పోల్స్ అక్కడే ఉన్నాయి. సో ఈ రోడ్ అంటే ఈ ల్యాండ్కి రోడ్ వచ్చేసేసి మీరు ఇట్లా చూస్తే ఇలాగా ఇలా వచ్చేసేస్తే ఈ బిబ్లీ రోడ్ నుంచి ఇలా వెనక్కి వెళ్ళొచ్చు లేదా ముందుకు కూడా వెళ్ళొచ్చు. ఈ వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాం? బిబ్లీ రోడ్ లో వెనక్కి వెళ్ళి మళ్ళా అగైన్ మనం ఏదైతే ఇటు రోడ్ చూడండి సేడం చించోళి రోడ్డు దీనికి ప్యారలల్ అంటే వెళ్ళి అక్కడ కలుస్తాం. బేసిక్ గా సేడం చించోళి రోడ్ లో ఈ బిబ్లీ రోడ్ నుంచి వెళ్తే ఈ బిట్ వస్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి వస్తేనేమో మనకి రుద్నూర్ రోడ్ లో ఇంకో బిట్ వస్తుంది. ఏదైతే సెకండ్ బిట్ మనం చూసామో మెయిన్ రోడ్ కి. ఈ 2 బిట్లు కూడా ఎవరైనా సరే నిజంగా ఒక ల్యాండ్ బ్యాంక్ తయారు చేద్దాము అనుకునే వాళ్ళకి మాత్రం స్టార్టింగ్ పాయింట్ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ యూ కెన్ ఎక్స్పాండ్ అప్ టు ఒక 200 ఎకరాలు, 300 ఎకరాల వరకు కూడా ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సేలం డిస్ట్రిక్ట్ లోకి వచ్చాం. ఇది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అలాగే దీంతో పాటుగా ఇక్కడ పోర్ట్ ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. బట్ అలాగే లెఫ్ట్ సైడ్ ఈ రోడ్డుని చూడండి. ఈ రోడ్డుకి వెళ్తే ఇది మనకి గుల్బర్గా వెళ్తాం. ఈ గుల్బర్గాలో మనకు ఉండేటువంటిది ఎయిర్పోర్ట్ ఉంది. గుల్బర్గా అక్కడ నుంచి 45 మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటామండి. 45 కిలోమీటర్స్ క్లోజ్ టు అండ్ గుల్బర్గా కూడా. సో ఇట్స్ ఎటువైపు నుంచి చూసినా కూడా స్ట్రాటజికల్ గా మెయిన్ రోడ్ కి యాక్సెస్ తోటి నది వాటర్ ఉంటూ 365 డేస్ బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ అగైన్ స్కేలబుల్. అంటే మనకు ఒక 200 ఎకరాలు, 300 ఎకరాల వరకు కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో మేము ఏదో చేద్దాం అనుకొని ఇంకా ఇది కాకుండా లోపలికి కూడా మాకు ఇంకో 10 ఎకరాలు ఉంది. సో అక్కడక్కడ ఏం చేస్తామంటే ప్రొక్యూర్ చేసుకున్నాము. బట్ సమ్‌హౌ వి ఆర్ నాట్ ఏబుల్ టు మేము అనుకున్న నెంబర్స్ 400 ఎకరాలు ప్రొక్యూర్ చేద్దాం అనుకుని జరగలేదు. సో అందువలన ఇంక దాన్ని ఆ ప్రాజెక్ట్ మేము స్టాల్ అవటం తోటి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దామనే ఆలోచనతో